CMR Shopping Mall grand opening on 10th September in Miapur. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. అమ్మల కన్నా అమ్మకు ఎన్నో రూపాలు ఎన్నో పేర్లు. ప్రస్తుతం మనమైతే తిరుపతి బైరాగపట్టణంలోని శ్రీ 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 స్వయంభూ నాగకాళికా దేవి గుడిలో అయితే ఉన్నాం. సో నార్మల్గా అమ్మవారు వీధిలో కానీ గుళ్ళల్లో కానీ వెలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనమున్న ఇంట్లో అయితే అది కూడా ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన ఇంట్లో గోడకే అమ్మవారు స్వయంభూగా అయితే వెలుస్తున్నారు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఎప్పటి నుంచి వాళ్ళకి ఇలాగా కలలో వచ్చి ఇలా చెప్పడం, అసలు ఎప్పటి నుంచి పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి, ఈ విషయాలని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. తిరుపతి బైరాగపట్టణంలోని లింగేశ్వర్ నగర్లో శ్రీ 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 స్వయంభూ నాగకాళికా దేవి స్వయంభూగా వెలిసిన ఇంట్లోకి అయితే మనం లోపలికి వచ్చేసాం. సో ఇక్కడైతే ముస్లిం దంపతులు అయితే ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు, అసలు అమ్మవారు వాళ్ళకి ఎలా సాక్షాత్కరించారు, ఈ విషయాలని వాళ్ళతోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి, మీకు అసలు అమ్మవారు ఎలా సాక్షాత్కరించారు అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అభిషేకాలు చేస్తారు? అమ్మవారు వెలిసి 15 ఏళ్ళు అవుతా ఉంది. అమ్మ వచ్చి అట్ట నిలిచింది. ఆ నిలిచినప్పుడు ఎట్ట అమ్మ నీడ ఇది అట్ట గంధంతో పూసుకుంటూ అదే మరి చేసుకుంటూ మళ్ళా కొంతమంది భక్తులు ఎండుతో కవచం ఇక్కడ ఉండే వాళ్ళు కలుసుకొని ఆ కవచంతో చేసుకుంటూ దాన్ని అదే మారిగా ఇది చేసి నిత్యం ఆ రోస్టాల నుంచి వేరే ఐవర్ని అడిగేసి బ్రాహ్మిన్స్ ఐవర్ని అడిగితే మీరు దీపం పెట్టుకొని ఏముంది దానివల్ల ఏమి ఇది లేదు కదా అంటే, సరే ఆ రోస్టాల దీపాలు నిత్యం పూజలు ఆ రోస్టాలను చేసుకుంటూ అటట్టే జరుగుతా వస్తా ఉంది. మీకు స్టార్టింగ్ అమ్మవారు ఎలా కనిపించారు? గోడలో అమ్మవారు ఇప్పుడు మన నీడ మనకి ఎట్టొస్తుంది అదే మాదిరిగా అమ్మవారి రూపం అనేది గోడ మీద అమ్మవారి రూపం అనేది అంటే ఇచ్చేది. ఇప్పుడు కళ్ళు, ముక్కు, నోరు అట్లా అంతా అక్షరాలుగా మన రూపం ఇప్పుడు మనం పోతా ఉంటాం. మన నీడ మనతో వచ్చినప్పుడు మన రూపం ఎట్టా ఏర్పడిపోతుందో అదే మాదిరిగా అమ్మవారి రూపం అట్టే గోడ పైన మనకు కనబడతా ఉంటే అదే మరి మనకేం చదువు గిదువు ఏం లేదు. అదే మారిగా ఐవారు చెప్తే గంధంతో అదే మారిగా ఎట్లా మనకు కనబడతా ఉందో అదే మరి మనం పూసుకుంటా వస్తే అదే మారిగా సింహం అమ్మవారి రూపం అంతా కనపడతా. అమ్మవారి పక్కన ఒక బొమ్మ ఉంది కదా, అది ఎవరు? ఆయన ఎవరు అనేది మనకి ఇప్పుడు 15 ఏళ్ళు అవుతా ఉంటే పేరైతే బయట దొరకరాల, మన పూజలో తెల్ల అది కూడా నీడలాగానే వచ్చింది. ఇంతవరకు అయితే ఆ పక్కన వచ్చేది ఏ స్వామి ఏమి అనేది మనకి ఇంతవరకు క్లారిటీ తెల్ల. అమ్మవారిది అయితే మనకు తెలిసి ఆ అమ్మవారి పేరు అన్ని మనకు ఇట్లా కాదు ఇట్లా చేసుకుంటారని మనం దాని ప్రకారం ఫస్ట్ చెప్పి ఇది మారిగా అన్నారు. మళ్ళీ మారి పూజలు చేసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ మాల ధరించమన్నారు, మాలలు ధరిస్తా వస్తున్నాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆశ్రమం ఏర్పించండి అన్నారు. ఆశ్రమానికి మనం కట్టినాం కానీ కొంచెం ఆర్థిక కష్టాలతో కొంచెం అటే
ఇదిగా ఉంది. పోతే ఇప్పుడు మళ్ళీ ఇది చేసుకుంటా మళ్ళీ దీపోత్సవం చేయమని చెప్పారు. కోటి ఒత్తుల దీపోత్సవం అనేది మనం ఇక్కడ ఒక 5 ఏళ్ళుగా ఇప్పుడు కోటి ఒత్తుల దీపోత్సవం జరుపుతున్నాం. అదే మరి ఒకటి అమ్మవారు చెప్తా వస్తా ఉంటే మనం చేసుకుంటా వస్తాం. అమ్మవారు మీతో ఎలా కాంటాక్ట్ అయ్యి ఇవన్నీ చెప్తున్నారు? మనకు అమ్మవారి పూజలో కూర్చున్నప్పుడు జ్ఞానంలో కూర్చుంటుంది. ఆ జ్ఞానంలో కూర్చున్నప్పుడు ఆ పూజలో ఆమెకు తెలుస్తుంది, కళ్ళలో తెలుస్తుంది, లేదా పూజలో తెలుస్తుంది. అప్పుడు ఆ మారి చేసుకుంటా వస్తూ ఉంటాం. మాకైతే ఈ కౌరు చెప్పేది మన కళ్ళలో తెలియటం లేదు, ఆ జ్ఞానంలో ఆమెకి సరదా ఉన్నప్పుడు ఆ మనసుకు అనిపిస్తుంది. దాని ప్రకారం మనం చేసుకుంటా వస్తాం. కానీ మీరు ముస్లిమ్స్ కదా, మీకు ఈ పూజలు ఇవన్నీ అంతగా తెలుసుండవు, కానీ ఎలా ఆ అమ్మవారు మనకు చెప్పేదాని వల్లే చేసుకుని వస్తా ఉన్నాము. దీని తరపున మనం ఈ మారి చేసేదాని వల్ల మసీదులో కూడా కనీసం రౌండ్ సమావేశం కూర్చొని 150 మందితో మసీదులో కూడా మాకు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాము. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయిందా ప్రాబ్లం? క్లియర్ అంటే ఇప్పుడు దానికి అట్లా చేయకూడదు కదా, మనం చేసుకునేది పద్ధతితో చేసుకుంటూ ఏదో పోతా మసీదుకి పోతా వస్తాం కదా. ఇంకా అభిషేకాలు అవన్నీ ఏ టైంలో జరుగుతుంటాయి? అభిషేకాలు వచ్చి శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య, పండగలు మంచి రోజులు వచ్చినప్పుడంతా ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నిత్యం అయితే పూజలు అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 15 ఏళ్ళుగా అయితే కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నారా? 15 ఏళ్ళుగా కంటిన్యూగా. అసలుకి మనకి దాదాపు ఒక 8 ఏళ్ళ దాకా నిత్యం అభిషేకం జరుగుతూ ఉంది ప్రతిరోజు. మనకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇదే అనిపించింది. దానివల్ల ఇప్పుడు పండగల్లో శుక్రవారం, మంగళవారం అని అట్లా చేసుకుంటూ వస్తాం. హోమాలు నైట్లో ఉంటాయి. హోమాలు వచ్చి శుక్రవారం, మంగళవారం హోమం చేస్తూ ఉంటారు. అట్లా అన్నీ చేసుకుంటూ వస్తాం. దీనికి మీకు ఆర్థికంగా ఎవరైనా సహకారం ఇస్తున్నారా? ఆర్థికంగా మనకెవరు ఇంతవరకు ఎవరు సహాయం చేయలేదు. ఇప్పుడు ఏదైనా ఆర్థికంగా ఏమన్నా గుడికి జాగా ఇచ్చి కూడా మాకు ఏదైనా గుడికి ఏదైనా కట్టేదానికి ఇస్తే కూడా బాగానే ఉంటుంది, కట్టుకునేదానికి చేసేదానికి అన్నిటికీ. కానీ ఆర్థికంగా ఇంకా మనకి తోడుపడలేదు. ఓకే, మనం విన్నాం కదా, ఇక్కడ ముస్లిం దంపతులు 15 సంవత్సరాలుగా అయితే స్వయంభూ నాగకాళికా దేవికి ప్రతిరోజు అభిషేకాలు, పూజలు చేస్తూ అర్చనలు ఇలాగా ప్రతిరోజు అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడికి బయట ఎక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి అమ్మవారి మొక్కుకొని కోరికలు తీరి కూడా చాలామంది సక్సెస్ అయ్యారని కూడా చెప్తున్నారు. సో కాకపోతే ఇక్కడ మనతో ఇంకొక భక్తురాలు ఉన్నారు, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి పూజలు, అసలు ఆమెకి ఎలాగ తెలిసింది, కళలో సాక్షాత్కరించారన్నారు, ఆ విషయాలని ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి అమ్మా, మీకు అమ్మవారి కళలో వచ్చారని చెప్పారు. సో ఎప్పుడు ప్రతిరోజు వచ్చేవాళ్ళ, లేకపోతే ఎప్పుడన్నా? మేము స్థలం తీసి ఇల్లు కట్టాము. ఇల్లు కట్టినప్పుడు వైట్ వాష్ చేసినప్పుడు అమ్మవారు అట్లే వచ్చింది. మేము ఏదో గాలి అనుకునేసి వేరే వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు వచ్చి ఒక అయ్యవారు వచ్చి ఇది గాలి అంటున్నారమ్మా, అమ్మవారిలాగా కనిపిస్తూ ఉంది, ఒకసారి నీకు కనిపిస్తూ ఉంది అంటున్నావు కదా, ఎట్లా కనిపిస్తూ ఉందో చూడండి అని, గంధం రాయండి అని. నేను గంధం రాసే కొందుకు అమ్మవారి రూపం వచ్చిన తర్వాత సరే అమ్మా అమ్మవారే వచ్చింది, మీకు ఇంత అదృష్టం వచ్చింది కదా, దీపం పెట్టండి అని. దీపం పెడతా వచ్చినాం అయ్యవారు చెప్పిన తర్వాత నాకు అట్లా దీపం పెట్టండి అనేసి అన్నారు. మేము దీపం పెడతా ఉంటే ఒక ఆయనకి కాలు చేయబడిపోయింది. ఇక్కడ ఆయన కాలు చేయబడిపోయే కొన్నికి ఒక దారం ఒకటి కట్టమనేసి వచ్చింది, ఎర్రదారం, రెడ్డుది. అమ్మవారి రక్ష కట్టండి అని ఆ మంత్రం చెప్తా, అమ్మవారే చెప్పినారు కల్లో మంత్రం. ఆ మంత్రం చెప్తా ఆ ముడులు వేస్తాను అన్నమాట. వేసి దారం కట్టే కొనికి ఆయనకు బాగా అయింది, కాలు చేయి పడిపోయిన ఆయనకు బాగా అయింది. ఆయన మళ్ళా వచ్చి ఆయన ఒక 10 మందికి చెప్పడం, అట్లా ఇక్కడికి వచ్చిన భక్తులకంతా ఒక్కొక్కరు బాగా అవడం. మళ్ళీ వెండి కవచం 6.5 కేజీతో చేసి తెచ్చివ్వడము, ఈ విగ్రహం తెచ్చివ్వడం, అభిషేకాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని చెప్పడం జనాలు. ఇట్లా చేసుకుంటా వస్తున్నాం. 15 సంవత్సరాలు అవుతాం. 2011 నుంచి చేస్తాము. అంటే మొదట ఇది ఇల్లు అమ్మా? ఇల్లు ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్, కొలాయిలు కూడా ఉంటాయి చూడండి. ఇది బెడ్రూమ్ లాగా పెట్టున్నాము. ఇది అంతే, మేము ఒక నెల కూడా లేదు ఉంటే మంచం మీద పడిపోవడము కింద అట్లా ఉంటే గాలి అని చెప్పేసి అని ఫస్ట్ మేము దెయ్యం అని అనుకునే పోయి చెప్తే ఇట్లా బొమ్మలా కనిపిస్తా ఉంది, వచ్చి చూడండి అని చెప్పేసి అంటే ఆయన అన్నారు, సరే మీకు ఎట్లా కనిపిస్తా ఉందో దాన్ని అట్లా చూడండి అమ్మా, ఏమనేది తెలుస్తుంది, ఇక్కడైతే గాలి కనిపించలేదు అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్పిన తర్వాత అట్లా చెప్తే అమ్మ రూపం వచ్చింది.
ఇది అమ్మవారు అని చెప్పేసి అని ఆయన బొమ్మను అయిపోయినారు చెప్పేసి మళ్ళీ ఏమైనా మాకు చెప్పాలా, అమ్మవారే కళ్ళ వచ్చి పేరు చెప్పడము, ఇట్లా చేసుకోండి అని చెప్పడము, మాలలు వేయడము, దేవి నవరాత్రులకి 9 రోజులు ఉత్సవాలకి అభిషేకాలు, 9 కలశాలు కలిసి ప్రతిష్ఠ చేస్తాను, అది చేస్తాను. అభిషేకం ఉంటుంది. మాలలు వేసిన వాళ్ళకి తెల్లారితో నైవేద్యం, సాయంత్రం నైవేద్యం, 2 పూట్ల మంత్రం చేస్తూ ఉంటాము, అమ్మవారి మంత్రమే. అట్లా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. కానీ మీరు వేరే మతం కదా, మీకు అవన్నీ ఇంకా అమ్మ వచ్చేసిన తర్వాత మాకు అనిపించలా. మాకు ఇంకా చెయ్యాలి కదా, 10 మందికి బాగయ్యే ఇది మనం చేసే దాంట్లో తప్పేముంది అని చెప్పేసి అని మేము చేస్తాము అంతే. కాకపోతే మా పిల్లలు మసీదుకి పోతానే ఉండారు, మా ఆయన పోతాడు, అది వదలం మేము, ఇది వదలం. ఓకే, మనం విన్నాం కదా, ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇట్లాగా అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి మాటలు కానీ మనకు వినిపించదు. సో ఈ దంపతులు అయితే ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఇంత చక్కగా అయితే అమ్మవారు వెళ్తున్నారు. అది ఒక 15 ఏళ్ళుగా ఇక్కడ పూజలు అభిషేకాలు కంటిన్యూగా అయితే జరుగుతున్నాయట. సో ఇక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది అయితే చెప్తున్నారు వాళ్ళు అనుకున్న కోరికలు తీరాయంట. ఒకసారి భక్తులు కూడా మనతోనే ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు అసలు ఇక్కడ అమ్మవారు వెలుస్తుంది అనే విషయం మీకు ఎలా తెలిసింది అని మీకు ఎటువంటి కోరికలు తీరాయి మాకు కొంచెం చెప్పండి. నమస్కారం అండి. మేము వచ్చి 15 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉన్నాము, ఇక్కడికి వస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మా పక్కన నైబర్స్, ఫ్రెండ్స్ లాగా అలాగనమాట. వీళ్ళు ఇల్లు కట్టినప్పుడు నాకు వచ్చి ఫస్ట్ అక్క చూపించారు, ఈ గోడలు ఏమైనా కనిపిస్తుందా అని. నాకు కూడా కనిపించిందండి, నీడలాగా వచ్చి, అంటే పెయింట్ ఉంటుంది కదా, అది పోయిందనమాట. పోయే రూపం నేను కూడా చెప్పాను, పైన పాములు ఉన్నాయి, ఇక్కడ ఏదో ఉంది అమ్మవారిలాగే నేను ఉన్న గుర్తులే చెప్పానండి. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగే నన్ను అడిగారు, నేను ఓకే చెప్పాను. తర్వాత వేరే వాళ్ళు పూజారి గారిని అడగడం జరిగింది. తర్వాత అమ్మవారు అని చెప్పారు. కన్ఫామ్ అయినాక ఇంకా పూజలు స్టార్ట్ చేశారండి. వాళ్ళతో పాటు మేము చేసేవాళ్ళం. మేము నాకు అమ్మవారు అంటే ఇష్టమే కదా, చేస్తూ ఉన్నాము. పైగా మాకు ఏమనుకున్నా నేనైతే మాత్రం అండి ఇక్కడ వచ్చి ఏం కోరుకున్నా నాకు అమ్మవారు తీరుస్తుందండి. అది హెల్త్ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, జాబ్ పరంగా ప్రతి ఒక్కటి నాకు తీరుతుంది. నాకైతే బాగా నమ్మకం అండి, ఇంకా అమ్మవారికి ఏది మొక్కున్నా నాకు తీరుతుంది. ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదండి, నేను ఇప్పుడు దారం కట్టించుకున్నాను, నాకు బాగుందండి. నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు తగ్గింది. నాకు హాస్పిటల్ అంతా చూపించేసాను, ఒక 15 డేస్ ట్రీట్మెంట్ అంతా అయ్యి ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పలేము, మీకు అసలు హెల్తే బాగుంది, మీరు ఊరికే చెప్తున్నారు అనేది సార్. ఇప్పుడు నేను దారం కట్టుకున్నాక నాకు ఇప్పుడు బాగుందండి. ఓకే, మీరు కూడా ఇట్లా అభిషేకాలు చేస్తామండి, వస్తుంటారా? ప్రతి ఒక్కదానికి వస్తామండి, అభిషేకాలకు వస్తాము. ఈ నవరాత్రులు కంటిన్యూగా మాలలు వేసుకొని ఇక్కడ అభిషేకాలు కానీ, ప్రసాదాలు చేయడము, అన్నదానం ఉంటుంది లాస్ట్ రోజు, అది చేయడం, ప్రతి ఒక్క దాని కార్యక్రమంలో మేము పాల్గొంటామండి. అందరూ కలిసి ఇక్కడ చేసుకుంటాము. మేము వచ్చి వాళ్ళొక్క లేకుండా ఉన్నా మేము మా కోసమన్నా చేయండి, మాకు అన్ని మంచి జరుగుతుందని మేమే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తామండి. చెప్పండి అమ్మా, మీకు ఇక్కడ అమ్మవారు వెలిసింది అనే విషయం ఎలా తెలిసింది అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి తీరాయా కొంచెం చెప్పండి. నమస్తే అండి, నా పేరు నిర్మల. ఇక్కడ 24 సంవత్సరాలుగా ఉన్నాను. ఒక 10 సంవత్సరాలకు ముందు మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. ఆయన రొయ్యలో అడ్మిట్ అయి ఉన్నారు. ఆయనకి చాలా అన్ని కిడ్నీలు 2 పోయినాయి. పైగా కండిషన్ సీరియస్ అని చెప్పినారు, ఐసీయూలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళు చెప్పినారు, నేను గుళ్ళనే తిరుగుతా అంటే, నువ్వు లేదు, నువ్వు అమ్మ దగ్గరికి పో అని చెప్పినారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఆమె దారం ఇచ్చినారు, ఎత్తుకోపోయి ఐసీయూలో రిక్వెస్ట్గా వాళ్ళని అడుక్కొని కట్టినాను. బాగానే ఉంది, కోమాల నుంచి బయట వచ్చినాడు. ఇప్పటికీ ఆయన బయటపడి ఆయన ఒంట్లో ఏ పార్టు పనిచేసేదిలే, అన్నీ పోయినాయి అని చెప్పినారు. ఆయన వేస్ట్ సిఎన్సీ కూడా తీసుకోపోయినాం, వేస్ట్ ఇంక బతకడు, ఉన్న రోజులు చూసుకోండి అని చెప్పినాడు. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కొని పోయినాక నేను చేసినాక బాగుంది. ఇప్పుడు కూడా మనిషి తిరుగుతూ ఉన్నాడు, దాని పని తను చేస్తున్నాడు. నా బిడ్డకు పాంగూరికి నిండా సీరియస్ అయిపోయి అప్పుడు మొక్కున్నాను, అప్పుడు వచ్చి నా బిడ్డను కాపాడింది ఆమె. అన్ని విధాలు నాకు ఇక్కడికి వచ్చినాక ఇదైంది. అప్పట్లో మా ఆయన కండిషన్ సీరియస్ అయినప్పుడు ఫుడ్కి కూడా బాధపడ్డాను, నా బిడ్డలకు కూడా దేవస్థానం ఫుడ్కి పెట్టే నేను ఇది చేశాను. కానీ అలాంటి టైంలో కూడా నాకు ఎవరి ద్వారాగా అమ్మ ద్వారాగా నన్ను రప్పించినారు. ఈ రోజుకి అమ్మని తలుచుకుంటూనే ఉన్నాను, ప్రతి సంవత్సరం మాలేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ నాకు తోడు ఉందిరా అంటే నా బంధువర్గం ఎవ్వరు లేరు, నాకు అమ్మే తోడు. ఈ రోజుకి వస్తున్నాను పోతున్నాను. ఈరోజు ఏదో లక్షణంగా ఉన్నాం,
చేసుకున్నాను. నా భర్త ఆయుష్ కూడా కొంచెం ఏ పాటు పనిచేసేది లేదు, కానీ ఉన్నాడు, బాగున్నాడు, తిరుగుతాను. ఓకే, ఇంకా అభిషేకాలు పూజలు వాటికి కూడా ప్రతి దానికి వస్తున్నాను, అన్నదానానికి వస్తున్నాం, ఆశ్రమం కాడికి వెళ్తున్నాం, అన్ని ప్రతి ఒక్క దానికి అటెండ్ అవుతున్నాం, చేసుకుంటున్నాం. శుక్రవారం మంగళవారం అభిషేకాలకు వస్తాం, చేస్తాను. నవరాత్రులు మొత్తం ఇక్కడే చూసుకుని 9 రోజులు కంటిన్యూగా చేస్తాం. వస్తాను. విన్నాం కదా భక్తుల మాటల్లో వాళ్ళు ఎటువంటి కష్టాలు పడ్డారో ఈ అమ్మవారికి వచ్చి మొక్కుకొని వాళ్ళకి ఆ కష్టాలు పోయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. 15 ఏళ్ళ నుంచి ఇక్కడైతే ముస్లిం దంపతులు పూజలు అభిషేకాలు అయితే కూడా చేస్తున్నారు. వాళ్ళకి కలలో రావడం, నీడలా కనిపించడం, ఇలాగ మంత్రాలు చెప్పడం, ఇవన్నీ కూడా అమ్మవారి డైరెక్ట్గా వాళ్ళకి కలలో వచ్చి చెప్పి ఇలా చెయ్యండి అని చెప్పి కూడా సాక్షాత్కరించారు. సో ఇటువంటి భాగ్యం ఎవరికి దక్కదు నాకు తెలిసి. సో మన తిరుపతి బైరాగిపట్టణ లింగేశ్వర్ నగర్లో అయితే శ్రీ స్వయంభూ నాగకాళికాదేవి అమ్మవారి మందిరం అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా రండి. అండ్ ప్రస్తుతం వాళ్ళకైతే ఆశ్రమం కూడా నడిపిస్తున్నారు. వాళ్ళకి కొన్ని ఆర్థికంగా ఇబ్బంది అయితే కూడా కలుగుతుంది. ముందైతే కూడా చాలా ఎంతో వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పూజలు అభిషేకాలు అయితే కూడా ఇప్పటికీ జరుపుతున్నారు. నవరాత్రుల్లో కూడా కంటిన్యూగా 9 డేస్ అయితే కూడా అన్నీ చేస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి అమ్మవారిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని కోరికలు కోరుకొని దర్శించుకుంటే మీకు అన్నీ మంచి జరుగుతుంది. అండ్ మీకు తోచిన సాయం కూడా చేయాలని వారు కోరుకుంటున్నారు. సో ఇది వాళ్ళ కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.